సో డాక్టర్ గారు అంటే మీ దశాబ్దాలకు పైగా మీ అనుభవంలో ఎన్నో కేసులు చూస్తుంటారు. సో మీకు మనసుకు హత్తుకున్న కేసులు ఏంటి? సో ఏవి మీరు చాలా చక్కగా చేసి ఒక ఇంపాక్ట్‌ఫుల్ అంటే మీకు ఎప్పుడైనా గానీ బాగా చేశారన్న థాంక్స్ గివింగ్ కానీ అటువంటి ఏమన్నా 1, 2 కేసుల గురించి వివరిస్తారా? ఎలా చేశారు? ఎట్లా? ఓకే. మాకు యాక్చువల్లీ చాలా కేసులున్నాయి. అండ్ ఎవ్రీ కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. బట్ ఒక్క కేసు మాత్రం 2 కేసెస్ ఐ కెన్ టెల్. వన్ స్మాల్ చైల్డ్. ఆ పాపకి డిస్టోనియా అన్నాము. డిస్టోనియా అంటే చేతులు కాళ్ళు వంకరైపోతాయి. సడన్గా టోన్ ఒక ఇలా నిల్చునే వాళ్ళు ఇలా పెట్టేయడం కానీ వంగిపోవడము, కాళ్ళకి చేతికి వంకరపోవడం లాగా ఉంటుంది. సో నడుస్తున్నప్పుడు ఆ పాపకి అంటే అదర్వైజ్ మెదడు బాగుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మన మజిల్ ఒక పొజిషన్లో లేకుండా టైట్గా అయిపోతాడు ఇంకొక పొజిషన్లో. సో ఆ పాపకి అంటే ఒక వెన్ షీ వాజ్ అరౌండ్ 10 years 11 years ఆ పాపకి ఎక్కువ అవుతా ఉండింది. ఆ జబ్బు డిస్టోనియా అన్న జబ్బు వాళ్ళ ఫాదర్ కూడా ఉంది. డిస్టోనియా సేమ్ ఆయనకి జబ్బు ఉంది. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన జబ్బు ఉందని పాప కూడా గుర్తించి తీసుకొచ్చారు. సో ఆ పాపకి మేము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసాం యాక్చువల్గా. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసినప్పటికీ ఆ పాప బాగా ఇప్పుడు మంచిగా నడుస్తుంది, స్కూల్కి వెళ్తుంది, ఆడుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా చేయించుకోవట్లేదు. ఎందుకు అంటే ఆయనకి ఇప్పుడు ఆయనే హీఈస్ ఎర్నింగ్. సో ఆయన అంత డబ్బులు అంటే మేము నిమ్స్లో ఉన్నప్పుడే వీ ప్లాన్డ్ ఇట్ అండ్ వీ డిడ్ ఇట్ ఇన్ సిఎన్సి. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఆయనే ఎర్నింగ్. ఇప్పుడు ఆయన జాబ్ వదిలేసి సర్జరీ చేయించుకోవడానికి కూడా అంత టైం లేదు. అంటే ఆయనకి అంత అంటే బికాజ్ ఆయన చేసే పనికి వాళ్ళ మొత్తం కుటుంబం నడుస్తుంది. బట్ ఆ పాప ఇంప్రూవ్మెంట్తో ఆయనకు ఉన్న ఆనందం ఇంకా దట్ వాజ్ అమేజింగ్. సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు కూడా అంటున్నారు అంటే బ్యాటరీ చేంజ్ చేయాలి ఒక 5 సంవత్సరాల తర్వాత. అంటే పాపదే ఫస్ట్ చూద్దాము, నాది తర్వాత చూసుకోవచ్చు. ఆయన డిస్టోనియాతో అంటే డిస్టోనియా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఇలా వంకర పెట్టి ఇలా చేతులు పెట్టి నడుస్తారు. అంటే ఆయన చూస్తే మీకు అంటే ఇవి ఫీల్ బ్యాడ్ లైక్ అంటే మా వైపు నుంచి ఇంకా మీకు వీ విల్ ట్రై టు డూ అ ఫ్రీ DBS మేము అంత ఇంప్లాంట్ తెప్పిస్తామన్నా కూడా ఈవెన్ దట్ మనీ అండ్ ద టైం దట్ అంటే కొంచెం భయం కూడా ఉంది ఆయన. అంటే ఇప్పుడు హాస్పిటల్ అయినాక ఒక 3 నెలలు ఆగాలి, ఇప్పుడు ఆ 3 నెలల్లో పని చేయడం ఎలా అని. బట్ పాప మాత్రం చాలా బాగుంది. సో షీ ఈజ్ ఇంప్రూవ్డ్ సో మచ్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ది అదర్ పేషెంట్ ఇస్ దట్ ఒక బాబు వాడికి పుట్టుకతో డెఫ్నెస్ అంటే ఆయన వినపడడం లేదు. ఆయనకి కొంచెం స్లోగా రాయడం ఇబ్బంది వచ్చి ఆయన కూడా వంకరాయి. దిస్ ఇస్ ఆల్సో డిస్టోనియా. సో డిస్టోనియా వాడితో వచ్చేటప్పటికి వాడుకి సర్జరీ చేసినాక హీ ఈజ్ ఇంప్రూవ్డ్ వెల్. ఆయనకి యాక్చువల్గా కాక్లియర్ ఇంప్లాంట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నాట్ జస్ట్ ద డిస్టోనియా బట్ ఇంప్లాంట్ చేసి ఆయన వినపడడం కూడా చేసుకోవచ్చు అని. వేరే చాలా మా పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ అందరూ దే ఆర్ వెరీ వెరీ ప్రెషియస్ టు అస్. వీ హ్యావ్ వన్ ఫ్రెంచ్ టీచర్ ఇన్ చెన్నై. సో నేను చదువుతున్నప్పుడు ఆమెకి సర్జరీ అయింది పార్కిన్సన్స్ డిసీజ్. ఆమెకి జబ్బు వచ్చింది 38 yearsకి. 38 years నుంచి ఆమె స్టార్ట్ అయింది ఎలా అంటే ఆమెకి చపాతీ చేస్తున్నప్పుడు ఆ చపాతీ రౌండ్గా రావట్లేదు అంటే గోల్గా రావట్లేదు అని ఆమె చెక్ చేస్తే ఎడం వైపు కదలట్లేదు, ఎక్కువ కుడి వైపు కదులుతున్నట్టు ఎడం వైపు కదలట్లేదు, అందుకని ఇంకా చపాతీ రౌండ్గా రావట్లేదు. సో అలా పార్కిన్సన్స్ డిసీజ్ అని ఆమెకి తెలిసింది. అంటే ఎడం చేయి పని చేయట్లేదు అని, అంటే స్లో అయింది అని. సో దాని తర్వాత మెడిసిన్స్ వేసుకున్నాక షీ వాజ్ గుడ్. దెన్ ఆఫ్టర్ దట్ షీ 42-43 yearsకి షీ యాక్చువల్లీ అండర్వెంట్ సర్జరీ, DBS డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. ఇప్పుడు 63 years. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నాకన్నా ఫిట్ తను. షీఈ్ సైక్లింగ్, షీఈ్ రన్నింగ్ ఎవ్రీ డే, షీఈ్ డూయింగ్ అ లాట్ మోర్ వర్క్ దెన్ ఐ యామ్. అవి కాకుండా షీఈ్ బికమ్ అవర్ అంబాసిడర్ ఫర్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఎందుకంటే ఇది అప్పుడు కాలంలో ఇంకా అంత అంటే 20 years బ్యాక్ అంత అంటే 15-16 years బ్యాక్ అంత మందికి తెలియదు. సో ఆ DBS ఉంది, ఒక సర్జరీ ఉంది, దాంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది నిమ్స్లో. సో తన ఆడవచ్చు దట్ ఈస్ హర్ సిస్టర్ ఇన్ లాకి ఆమెనే గుర్తించింది పార్కిన్సన్స్ డిసీజ్ అని. ఆమె గుర్తించి ఆమె మందులు తెప్పించి మళ్ళీ ఆమె తీసుకొచ్చి ఆమె కూడా సర్జరీ చేయించి ఇప్పుడు ఇద్దరు బాగున్నారు. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ నాట్ జస్ట్ డూయింగ్ ద సర్జరీ బట్ షీఈస్ ఆల్సో స్ప్రెడ్ ద వర్డ్ అక్రాస్. గ్రేట్. సో అవేర్నెస్ విషయానికి వస్తే మేడం, యాక్చువల్గా ఇప్పుడు భారత్ అనేది ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. సో ఆల్మోస్ట్ 140 కోట్లకు పైగా జనాలు ఉన్నారు. బట్ న్యూరాలజిస్టుల సంఖ్య చూస్తే 2,500 ఉంది.
సో 5 లక్షల మందికి ఒక న్యూరాలజిస్టు. సో మీరు అంటున్నారు థ్రాంబోలిసిస్ ఎందుకు చేయించుకోవట్లేదు అంటే అవగాహన లేక. సో అంటే మరి ఈ నెంబర్స్ మనకు సరిపోతాయా? సో భవిష్యత్తు మీద మీ అంటే అభిప్రాయం ఏంటి, ఎట్లా ఉంటే బాగుంటుంది? నంబర్స్ ఇప్పుడు సరిపోవట్లేదు, బట్ గవర్నమెంట్ అన్ని చోట్ల కూడా సీట్స్ అన్నీ పెంచాయి. సో ఈ మధ్యన అట్లీస్ట్ కొంచెం నంబర్స్ బాగా పెరిగినాయి. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో మేబీ అరౌండ్ 14 to 15 న్యూరాలజిస్ట్ పర్ ఇయర్ బయటకు వస్తున్నారు. అంతకుముందు అంటే 4-5 అలా నుంచి ద నంబర్స్ హ్యావ్ ఇంక్రీజ్. సో అంటే ఇప్పుడు దట్ వే ద గవర్నమెంట్ ఆల్సో ఈస్ టేకింగ్ గుడ్ స్టాండ్. డిఎం సీట్స్ అన్ని చాలా కోర్సెస్లో పెరిగినాయి, న్యూరాలజీలో కూడా బాగా పెరిగినాయి. ఇప్పుడు ఆ డిఎం కాకుండా మాకు డిఎన్బి అని ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము వీఆర్ టేకింగ్ డిఎన్బి స్టూడెంట్స్ అండ్ టీచింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా ఇప్పుడు 1 సంవత్సరం అయినాక we're expecting a DNB seat to come. So much good are already DNB. So number of neurologists ఇప్పుడు పెరుగుతున్నారు. సో హోప్ఫుల్లీ ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ అంటే ఇప్పుడు డబుల్ అవుతారు. సో దట్ వే ఇట్ షుడ్ బి బెటర్. సో అంటే ఇంకా ఫైనల్ క్వశ్చన్కి వస్తాం మేడం. సాధారణంగా ఇప్పుడు వచ్చే 10-20 ఇయర్స్లో ఈ న్యూరాలజీ విభాగంలో జరిగే ఆవిష్కరణలు ఏంటి, మీ అంచనా ఏంటి? వాట్ ఎక్సైట్స్ మోర్? దీని మీద పరిశోధన జరుగుతుంది, ఇది వస్తే రోగుల భవిష్యత్తు బాగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకునే ఆవిష్కరణలు ఏంటి? ఓకే, సో యాక్చువల్లీ మూమెంట్ డిజార్డర్కి వచ్చింది దాని అంటే ఆవిష్కరణలు ఎక్కువ అవుతున్నాయని. సో మూమెంట్ డిజార్డర్స్లో ఇప్పుడు చాలా వరకు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అడాప్టివ్ డీబీఎస్ అంటాం. అంటే ఒకసారి వైర్ పెట్టినాక కరెంట్ పెంచడం కాకుండా మనకి లోపల బ్రెయిన్లో సిగ్నల్ తీసేసుకొని దాన్ని బట్టి మనకి స్టిమ్యులేషన్ ఆటోమేటిక్గా స్టిమ్యులేషన్ ఇచ్చే మన కార్డియాక్ హార్ట్ పేస్ మేకర్స్ లాగా. సో ఇవి డీబీఎస్ కూడా అడాప్టివ్ డీబీఎస్ కిందకి వస్తాయని ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రోటోటైప్ వచ్చింది. సో ఫ్యూచర్లో ఇంకా రావచ్చు అని. అవి కాకుండా ఇప్పుడు ఎపిలెప్సీకి కూడా అలానే ఇలా ఐ మీన్ రిసెప్టివ్ న్యూరోస్టిమ్యులేషన్ అని. ఇప్పుడు ఎపిలెప్సీ అంటే ఫిట్స్. సో ఫిట్స్ వచ్చే ముందే మనకి ఇప్పుడు హార్ట్లో ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పుడు మనకి అరిథ్మియాస్ వచ్చే ముందు వాళ్ళు ఐసీడీస్ పెట్టేటట్టే బ్రెయిన్లో కూడా వాళ్ళు ఫిట్స్ వచ్చే ముందే అవగాహన తీసుకొని అంటే ఆ సెన్సింగ్ చేసి దాన్ని బట్టి కరెంట్ ఇచ్చి దాన్ని స్టిమ్యులేట్ చేయడం అవుతుంది. దట్ ఈస్ అది అంటే ఇప్పుడు ఇలా ఎలక్ట్రానిక్ వైపు. అవి కాకుండా ఇప్పుడు మనకి స్ట్రోక్లో కొన్ని డివైసెస్ వచ్చినాయి వేర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని. సో ఒక గ్యాడ్జెట్ లాగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఆలోచనతో చేతులు కాళ్ళు కదిలించడం. సో పెరాలిసిస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ ప్రాసెసెస్ పెట్టి వాళ్ళు కదిలించడం స్టార్ట్ అవుతుంది. ఇవి కాకుండా యాక్చువల్గా ఎక్సైటింగ్ డిస్కవరీస్ ఏంటంటే ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా ఒక జలు పరంగా ఉన్న జబ్బులకి మాత్రం చాలా అడ్వాన్స్మెంట్ వస్తుంది. సో ఒక స్పెసిఫిక్ జబ్బుని తీసుకొని ఈవెన్ ఒక్క పేషెంట్ ఉన్నా కూడా ఆ పేషెంట్కి ఉన్న అబ్నార్మాలిటీని చూసి దానికి తగినట్టు మనం ఒక జీన్ థెరపీ తయారు చేసి ఇవ్వడం అన్నది సాధ్యమైంది. అంటే మేబీ నాట్ అ ఫుల్లీ అప్లికబుల్ థెరపీ, బట్ ఇట్స్ ఆల్రెడీ ఒక 1 or 2 కేసెస్కి అయినాయి. సో అలా అయితే చిన్న పిల్లలకి వచ్చే జనుపరంగా ఉన్న జబ్బులన్నీ మనం మార్చగలుగుతాం. సో దట్ విల్ బీ ద డే వేర్ we can control all the neurological disorders. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.